సర్లేదు పెట్టుకోండి. అందరికీ జేబీ. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువగా నష్టపోతుండేది దళితులే అని చెప్పేసి ఈరోజు నేను చెప్తున్నా. అలాగే గతంలో కూడా ఇదే మీడియా ముందుకు వచ్చేసి చెప్పడం కూడా జరిగింది. అనంతపురం రూరల్ కురుకుంట గ్రామం పంచాయతీ సర్వే నెంబర్ 153 సర్వే నెంబర్లో గల ఎకరా భూమి చిన్న ఓబ్లేష్ అనే వ్యక్తిది అని చెప్పేసి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఈ దళితునికి ఉన్న ఎకరా భూమిని కూడా కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా భూమిని ఆక్రమించి గుడిసెలు వేయడం కూడా జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ఆర్టీఓ గారి దగ్గర కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఇందులో మళ్ళా ఏముందో ఎవరి సపోర్ట్ వల్ల కూడా ఇంతవరకైంది దళితుల భూమి వెనక్కి తిరిగి ఇవ్వలేదో మాకైతే అర్థం కావట్లేదు. నిన్నటి రోజున అదే గుడిసెలు వేసిన వ్యక్తి 2-3 పెద్ద మనుషులు తీసుకెళ్ళి చిన్న ఓబులేస్తో మాట్లాడిస్తే నసనకోడుకు సంబంధించిన వ్యక్తి దుర్గప్ప అనే వ్యక్తి మీకు 3 లక్షలు ఇచ్చాము భూమిని వదిలేయండి అని చెప్పేసి చెప్పారు. ఎకరా భూమిని ఈరోజు మీరు 3 లక్షలకి వ్యాపారం చేస్తున్నారు. అంతేకాక ఈ ఎకరా భూమికి 3 లక్షలు ఇస్తాము, ఇస్తే తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. మేము ఎంఆర్ఓ గారికి డబ్బులు ఇచ్చాం, అలాగే ఆర్టీఓ గారికి డబ్బులు ఇచ్చాం. జిల్లాకు వచ్చి ఇన్ని రోజులైనా ఆయన ఉనికిని చాటుకొని ఇప్పుడు ఉన్న జిల్లా కలెక్టర్ కూడా 10 లక్షలు ఇచ్చినామని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. ఇవన్నీ నిజాలా అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. నిజంగా నిన్న ఎవరైతే పంచాయతీకి వచ్చి 3 లక్షలు ఇస్తామని చెప్పిన దుర్గప్పను పంపించిన వ్యక్తులకి, అలాగే ఈ ఎకరా భూమిలో గుడిసెలు వేసిన వ్యక్తికి ఒకటే చెప్తున్నా, అధికారులు శాతకాని వాళ్ళేమో మాకైతే తెలియదు, కానీ మాకు చేతనవుతుంది. ఎకరా భూమిని ఈరోజు ఒక దళితుని భూమిని దౌర్జన్యంగా లాక్కొని గుడిసెలు వేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి అడుగుతుంది. ఇంకొక విషయం, ఈ భూమిలో గుడిసెలు వేయాలని చెప్పేసి గౌరవ రాప్తాడు ఎమ్మెల్యే గారు సునీతమ్మ అక్క గారు తనయుడైన సిద్ధార్థ గారి పేరు ఉపయోగించుకొని ఈరోజు మీరు గుడిసెలు వేస్తున్నారు. అక్క, ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. రాబోయే ఎలక్షన్స్లో ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. మీరు పెద్దలు ఒక్కసారి ఆలోచించాలా. దళితుల భూమి గుంజి గుడిసెలేయమని చెప్పి సిద్ధార్థ చెప్పాడని చెప్పేసి ఈరోజు ఎవరైతే గుడిసెలు వేశారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అలాగే నసనకోడకు సంబంధించిన దుర్గప్ప అనే వ్యక్తి ఎంఆర్ఓని కాళ్ళ కింద పెట్టుకున్నాడంట, ఆర్టీఓని కాళ్ళ కింద పెట్టుకున్నాడంట, కలెక్టర్కి 10 లక్షలు ఇచ్చాడంట. వీలైతే ఎమ్మెల్యే గారు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పాడు. ఇవన్నీ మీరు చూసుకోవాలా. ఒక దళితుని భూమి రోజు గుడిసెలు వేసి దౌర్జన్యంగా లాక్కొని ఒక్కొక్క గుడిసెకి 40,000 రూపాయలు చొప్పున మీరు ఈరోజు వసూలు చేసి అధికారులకు మేము ఇచ్చుకోవాలంటే అధికారుల లంచుకొండితనమా లేకపోతే చేతగానితనమా అని అడుగుతున్నా. ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, ఒక అన్నోన్ పర్సన్, ఒక చదువురాని వ్యక్తి, ఒక ప్రభుత్వంలో కార్యకర్తగా పనిచేస్తున్న వ్యక్తి ఈరోజు ఆఫీసర్ని పేరు పెడుతున్నాడంటే ఇది ఆఫీసర్లు చేతగానితనం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, చిన్న విషయం గమనించాలా. వెంటనే మీరు ఎంఆర్ఓ అయితేనేమి, ఆర్టీఓ అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి నిజంగా మీరు డబ్బులు తీసుకున్న డబ్బులకు న్యాయం చేయండి. అంటే ఎకరా భూమి పీకి వాళ్ళకి ఇచ్చేయండి. లేదు, నిజంగానే మీరు సిద్ధశుద్ధి ఉండి పేద ప్రజల తరపున మీరు నిలబడి మాట్లాడి మీరు నిజంగా జిల్లా మేజిస్ట్రేట్ అయితే ఈరోజు ఎన్ని పీజీఆర్ఎస్ కంప్లైంట్లు వచ్చినా మీ ఉనికిడే లేదే. అలాంటి వ్యక్తులు మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి అనంతపురం జిల్లాకు వచ్చారు. అలాగే ఆర్టీఓ గారిని అడుగుతున్నా, తొందరలో మీరు రిటైర్మెంట్ పెట్టుకున్నారే, అంటే రిటైర్మెంట్ పెట్టుకొని మీ బ్యాగులకి డబ్బులు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మీరంతా వసూలు చేసుకుంటున్నారా?
గమనించాలా, ప్రజలు చూస్తూ ఊరుకో ఉండరు. ఇంకొక చిన్న విషయం, రాబోయే ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి ఉడికిడి చాటుకోవాలంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో చిన్న ఓబులేస్ అనే వ్యక్తి ఎకరా భూమి వెనక్కి తిరిగి ఇచ్చాలా, లేదంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, మీకేగా చేతన అయ్యేది, మాకు చేతన అవుతుంది, మేము కూడా గుడిచెల్లోకి వెళ్ళి గుడిచెలు పీకడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ జిల్లా ఎస్పీ గారు గమనించాలా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే ముఖ్యంగా మీకే ఇబ్బంది, మమ్మల్ని ఆడ వరకు తీసుకురావద్దండి. దయచేసి ఎకరా భూమి చిన్న ఓబులేసి తిరిగిస్తే సరిపోతుంది, లేదంటే వందల సంఖ్యలో మన్నాడు సోమవారం జరిగే పీసీఆర్ఎస్ని మేము అడ్డుకుంటాం, జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా మేము ముట్టడించడానికి వెనుకాడమని చెప్పేసి జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పీడీఎస్ఎల్ ఎస్సీ గారికి కూడా మేము అక్కడ కరెంటు వేసుకుంటున్నారని చెప్పేసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మీకు కంప్లైంట్ చేసిన తర్వాత ఒక వారానికి వచ్చి కరెంటు కూడా తొలగించడం జరిగింది. అలాగే నిన్నటి రోజున అదే వ్యక్తి ఎవరైతే పంచాయతీకి వచ్చారో వాళ్ళు కూడా మీకు కరెంట్ ఎందుకు తీసుకున్నారని అడిగితే మేము ఎస్సీ గారికి కూడా కరెంట్ వేసుకుంటామని చెప్పేసి ఎస్సీ గారితో డబ్బులు కట్టి మేము కరెంట్ తీసుకున్నామంటున్నారు. మరి అది ఎంతవరకు న్యాయమో ఎస్సీ గారు కూడా గమనించాలా. ఇప్పుడు దీనికి సంబంధించి ఎస్సీ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాలా. ముఖ్యంగా రాబోయే ఎలక్షన్లో ఉనికిని చాటుకోవాలంటే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని వెంటనే ఈ గుడిసెలను తొలగించి ఎవరైతే ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఉన్నాడో చిన్న ఓబ్లేస్కి వెంటనే ఆ ఎకరా భూమిని మీరు ఇప్పించగలిగితే రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మీ ప్రభుత్వం ఉనికిని చాటుకుంటుంది. లేదంటే ప్రభుత్వం మీద ఇప్పటికే లేనిపోని అబండాలు, అలాగే మీరు చేస్తున్న అఘాయిత్యాలని ప్రజలు కనిమేల్కొని చూస్తూ ఉన్నారు. వెంటనే మీ ఏరియాకి సంబంధించిన, మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత గౌరవ ఎమ్మెల్యే గారికి ఉందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.